Okay. గురువులందరికీ పాదావందనం. ఎందరో మహానుభావులు పాదావందనం. జగద్గురు శ్రీకృష్ణుడి, జగద్గురు ఆంజనేయ స్వామికి, మంత్రాలయానికి, దక్షిణామూర్తికి, ఈ రమణ మహర్షికి, బుద్ధయ్యకి, రామకృష్ణ పరమహంసకి, వివేకానందకి, కృష్ణమూర్తికి, ఆత్మానంద కృష్ణమూర్తికి, మంత్రాలయ శంకరాచార్య 4 పీఠాలు పాటించిన శంకరాచార్యులకి, మంత్రారాఘవేంద్రుడికి, సాయినాథ్ మహారాజ్కి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, దివ్య బాబాజీ, ఆత్మానందరాయకి శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ మాల వేసి ఆత్మ ఆనంద పుష్పాలుగా సమర్పించుకుంటూ ఆత్మానందరాయకి ఆత్మనమస్కారం చెప్పుకుంటూ ఆత్మానందరాయకి అందరి గురువులో పాదాభివందనం శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ అంతా మంచిగా తీసుకుంటున్నాను. చెడులు వదిలేస్తున్నానమ్మా, అనారోగ్యాన్ని వదిలేసి ఆరోగ్యాన్ని తీసుకుంటున్నానమ్మా. అంతా మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, నా మనసు అంతా మంచిగా పనిచేయాలి, మంచిగా ఆత్మ ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఆనందంగా మంచి పనులు చేస్తూ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని
అందరూ నేను ఇది ఎక్కువ చెబుతున్నానేమో. మంగళం, నిత్యమంగళం, ఆరోగ్యమంగళం అనుకుంటూ అందరికీ ఆరోగ్యం కావాలి. మంగళం, శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం అనుకుంటూ అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనుకుంటూ జ్ఞానంలోకి కళ్ళు మూసుకుని మౌనంగా ఉంటాం. ఓం నమః శివాయ. సంగీత్ భగవాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నవంబర్ 1న విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో మృతికాదివాసం నిమిత్తం పుణ్యమహోత్సవ కలిగించిన సంకల్పయాత్రలో మామూలుగా గంట అరగంట కూర్చోవాలి, అంతసేపు మరి వీడియో పనికిరాదు కదా, అందుకని ఇలాగా తులసివనంలో ఉన్నట్టు, బృందావనంలో ఉన్నట్టు ఇక్కడ ఒక అరగంట చేసుకుంటాము. తర్వాత ఇంట్లో 6ంటికి లేకపోతే 4ంటికి లేకపోతే సాయంత్రం 6ంటికి అలాగా, శనివారం ఆదివారం 4ంటికి అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ జ్ఞానం చేసుకుంటాం వల్ల ఏంటంటే ఫలితం ఆరోగ్యం, మనసు ప్రశాంతం, ఎవరు గొడవ ఎవరి చోటు ఎవరి ఇదిలోకి వెళ్ళం అన్నమాట. అది అందుకని అంతకన్నా ఇదేం కాదు. అలా అని అందరికీ చెబుతున్నాను నేను చెబుతున్నాను, నేను చెప్పిన దారిని పాటించారేంటి, కానీ అలా ఏదో మంచి మాటలు చెప్పాలి అని అనిపించి చెబుతూ ఉంటాను, అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరో ఓపెన్ పెట్టేవాళ్ళు జ్ఞానంలో జ్ఞానం లేకపోతే ఏదో ఒకటి అలాగా అందులో మునిగితే మనం ప్రశాంతంగా ఉంటాం, జనాన్ని ప్రశాంతంగా ఉంచుతాం. అది ఈ జ్ఞానంలో ఉంటే జనాన్ని ప్రశాంతంగా ఉంచుతాం, మనం ప్రశాంతంగా ఉంటాం. అది అంతేగాని దాన్ని ఉద్దేశించే ఈ జ్ఞానం చేసుకోవాలని పదే చెప్పటం ఒక్కాడించి. ధ్యానం చేసుకోవటం వల్ల మనసు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఏ గొడవలు రావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని కోరుకుంటూ మీరు అందరూ చేసుకోండి, నేను చేసుకుంటాను. ఓపుకున్నవాళ్ళు 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ గంట కానీ 2 గంటలు కానీ మన ఇష్టం, మన ఓపిక పెట్టి. అది మరి ఇలా బృందావనం ఇలా నదుల పక్కన కూర్చుని చేయటం అంటే మరి ఎలా ఉంటుంది? నా ఇల్లే స్వర్గం, నా ఇల్లే బృందావనం, నా ఇల్లే నదుల, నా ఇల్లే అన్నీ, నా గృహమే అంతా, నా గృహమే బృందావనం, నా గృహమే ఆనంద నిలయం. ఇంతకన్నా ఏం కావాలండి? ఇంతకన్నా ఏం కావాలి? నా గృహమే ఆనంద నిలయం, నా గృహమే ఆనంద నిలయం, నా గృహమే ఆనంద నిలయం, నా గృహంలో ఆనంద నిలయం, ఆనంద నిలయం, నా గృహంలోనే ఆనంద నిలయం. చిలకలు ఆవులు అన్నీ అలా వస్తూ ఉంటాయి, నన్ను పలకరిస్తూ ఉంటాయి. ఈ ఆనందానికి మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది? ఎక్కడా ఉంటుంది.